ఆలయం దగ్గర సరస్సు పక్కన ఆడుకుంటున్న పిల్లలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒక పెద్ద మొసలి బంగారు పళ్ళెంలో ఉన్న అన్నముండలను ఎంతో ప్రశాంతంగా తింటూ కనిపించింది. కాని దాని ముఖంలో భయం కాదు, ప్రేమతో నిండిన చిరునవ్వు కనిపించింది. సరస్సు నీటిలో బాబియా నెమ్మదిగా ఈదుతూ వస్తోంది. చుట్టూ చిన్న చేపలు దాని స్నేహితుల్లా ఆనందంగా ఈదుతున్నాయి. సాయంత్రపు బంగారు కాంతిలో ఆ దృశ్యం ఎంతో అందంగా కనిపించింది. ఆలయ పూజారి ప్రేమగా బాబియాను పిలిచాడు. తన చేతిలో ఉన్న ప్రసాదాన్ని చూపిస్తూ దగ్గరకు రమ్మని చెప్పాడు. బాబియా కూడా చిన్నపిల్లలలా ఆనందంగా పూజారి దగ్గరకు వచ్చింది. రాత్రి సమయం వచ్చింది. ఆలయం దీపాల వెలుగులో బాబియా ప్రశాంతంగా నిద్రపోతోంది. చుట్టూ మినుగురులు వెలుగుతూ నక్షత్రాలు ఆకాశంలో మెరిసిపోతున్నాయి. పూజారి పిల్లలతో ఒక మంచి విషయం చెప్పడం ప్రారంభించాడు. బాబియా గురించి చెబుతూ దయ మరియు ప్రేమే నిజమైన బలమని వారికి అర్థమయ్యేలా చెప్పాడు. కాలం గడిచింది. బాబియాకు వీడ్కోలు చెప్పడానికి ఎంతోమంది భక్తులు వచ్చారు. అందరి కళ్లల్లో కన్నీళ్లున్నా వారి హృదయాల్లో ప్రేమ మాత్రం అలాగే ఉంది. అందరూ బాధలో ఉండగా సరస్సు నీటిలోంచి ఒక చిన్న మొసలితల బయటకు వచ్చింది. అది చూసిన అందరి ముఖాల్లో మళ్లీ చిరునవ్వు వచ్చింది. బాబియా కథ మళ్లీ మొదలైనట్టుగా అనిపించింది. మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.